రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 వేర్వేరు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు జీవిత ఖైదీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జైల్లోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడం, వివాహానికి రాజస్థాన్ హైకోర్టు అంగీకారం తెలపడంతో జైలు అధికారులు, పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త జీవితానికి అడుగుపెట్టారు. ఇందుకు జోధ్పూర్ ఓపెన్ జైలు వేదికైంది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన మూలారాం భూ తగాల్తాలతో పొరుగున ఉండే ఓ వ్యక్తిని 2017లో హత్య చేసినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి జీవిత ఖైదు పడింది. జోధ్పూర్కు చెందిన సీమ భర్తను చంపిన కేసులో జైలుకొచ్చింది. వేర్వేరు జైల్లో ఉన్న వీరిద్దరిని సత్ప్రవర్తన నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం జోధ్పూర్ సమీపంలోని మండోర్ ఓపెన్ జైలు తరలించారు. ఓపెన్ జైలు నిబంధనల ప్రకారం ఈ ఇద్దరు ఖైదీలు వ్యవసాయ పనుల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే మూలారాం సీమ మధ్య పరిచయం ఏర్పడి చివరకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు అనుమతి కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వీరి వివాహానికి అంగీకారం తెలిపింది. అటు ప్రభుత్వం కూడా జైలు నిబంధనలకు లోబడి వారి పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. దీంతో పూజారులు సహా 21 మంది అతిథులకు అనుమతించిన న్యాయస్థానం జైలు అధికారుల పర్యవేక్షణలో వివాహం జరిపించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జీవిత ఖైదు అనుభవిస్తున్న జంటకు నేడు సాంప్రదాయబద్ధంగా వివాహ వేడుక నిర్వహించారు.